circular linked list. What is circular linked list means? Actually, already we discussed about single and double linked list. In single linked list, node can contain two parts, data part and address part. In the data part, we can store information. In address part, we can store the address of next node. If there is no next node, we can store null. At the same time, in double linked list, node can contain three parts. Data part, previous address and next address. In previous node, previous part, we can store address of previous node. In next part, we can store address of next node. If there is no previous node, previous part is null. If there is no next node, next part is null. Like that. But until like similar. In the circular linked list means it is very executed as a circular manner. And for example, in single circular linked list. For example, 1 minute. I want to create one node. Okay, this data part. I want to store some value. This is address. In address part, we can store information of next node. Address of next node. I want to create another. But last node means in single linked list, last node contains address of null part. But in the circular single linked list, last node address part linked with first node. In circular linked list, there is no null pointer. అసలు null pointer అనే కాన్సెప్టే ఉండదు. అంటే లాస్ట్ నోడ్ ఎక్కడ ఉన్నా కూడా లాస్ట్ నోడ్ ఎవరికి లింక్ ఎవరికి అవుతుందంటే మరి అగైన్ గోస్ టు ఫస్ట్ నోడ్. అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏం చెప్పొచ్చు ఆయన? ఇన్ ఏ circular linked list, the last node of the list, the last node of the list contains address of the first node. ఓకే, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్ లో ఉంటుందండి. ఇక్కడ మనం ట్రావర్స్ అవ్వాలంటే మనం ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ లో మనం ఏం చేస్తాం, నల్ పాయింటర్ వచ్చే వరకు ట్రావర్స్ అయ్యాం. ఇక్కడ మనం ట్రావర్స్ చేయాలంటే అంటే ట్రావెల్ అవ్వాలంటే వీ కెన్ ట్రావర్స్ circular linked list ఎక్కడ వరకు ట్రావెల్ అవ్వాలి? మళ్ళీ ఫస్ట్ నోడ్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు ట్రావెల్ అవ్వాలి అంటిల్ we reach the ఫస్ట్ నోడ్. అంటే హెడ్ నోడ్ వచ్చే వరకు మనం ట్రావెల్ అవుతూనే ఉండాలి. ఓకే, that means in this list there is no end point. అని ఎండ్ పాయింట్ అంటే నల్ రిఫరెన్స్ అంటే ఎండ్ పాయింట్ ఉంటుంది. ఎండ్ పాయింట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే బికాజ్ ఆఫ్ దెర్ ఈస్ నో నల్ పాయింటర్ ఉండదు. బికాజ్ ఆఫ్ అక్కడైతే మన నల్ పాయింటర్ ఇండికేట్ చేస్తే ఇక్కడ నల్ పాయింటర్ అయితే ఉండదు. రైట్, దిస్ contains address of first node, that is circular manner.
హౌ టు ఐడెంటిఫై ఎండ్ పాయింట్ మీన్స్ మీరు ఏ పాయింట్ ఏ హెడ్ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యారో ఆ హెడ్ నోడ్ అడ్రస్ ఎక్కడ ఉందో అదే లాస్ట్ పాయింట్. ఓకే ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్. Create circular linked list. First one is start. Second one is create a new node n. ఓకే, n క్రియేట్ చేసిన తర్వాత మీరు హెడ్ నోడ్ ఉంది అంటే ఫస్ట్ నోడ్ని హెడ్ నోడ్ అని చెప్తాం మనం. ఇక్కడ ఓన్లీ హెడ్ ఉంటుంది, టైల్ ఉండదండి. ఓకే, హెడ్ నోడ్ నల్ ఉంటే అసలు నోడే లేకపోతే, ఓకే ఇక్కడ హెడ్ నోడ్ కానీ అంటే ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేశారండి. దిస్ ఇస్ ద నోడ్ n. ఓకే, ఐ వాంట్ ఎంటర్ 81. I want address is 535. This is the address. Actually, this is null. First, you can check any node is available or not. And head node ఉందా లేదా చెక్ చేయండి. హెడ్ నోడ్ లేదనుకోండి, అంటే నేను అసలు సింపుల్ అసలు దెర్ ఇస్ నో హెడ్ నోడ్ అంటే ఇదే హెడ్ నోడ్ అవ్వాలి. ఎండ్ పాయింట్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే హెడ్ పోర్ట్ లాస్ట్ నోడ్ అడ్రస్ లో మళ్ళీ ఏ నోడ్ అడ్రస్ ఉండాలన్నాడు, ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి. అంటే ఇక్కడ కూడా ఏ అడ్రస్ ఉండాలంటే 5353 ఉండాలండి. అంటే ఇక్కడికే రెఫరెన్స్ రావాలి. అంటే అసలు హెడ్ నోడే లేదనుకుంటే దిస్ ఈస్ ద హెడ్ నోడ్ అండ్ ఆల్సో దీని అడ్రస్ లో కూడా ఏముండాలంటే ఆ హెడ్ నోడ్ యొక్క అడ్రస్సే ఉండాలి. అంటే ఫస్ట్ మీరు ఏం చెక్ చేస్తారు, 1 minute. ఇఫ్ హెడ్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే అప్పుడు ఏమని రాస్తారు, హెడ్ ఈక్వల్స్ టు ఎన్, నెక్స్ట్ ఎన్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్. అంటే దాని నెక్స్ట్ పార్ట్ లో కూడా హెడ్ ఉండాలి. ఎల్స్ ఆల్రెడీ నోడ్ ఉన్నట్టే. ఆల్రెడీ నోడ్ ఉంటే ఇంతకు ముందు అయితే మీరు సింపుల్గా ఏం చేశారు, లాస్ట్ టైల్ నోడ్ తీసుకుని టైల్ నోడ్ నెక్స్ట్ పార్ట్ లో ఎంటర్ చేస్తారు. బట్ ఇక్కడ టైల్ నోడ్ అన్న పాయింటే లేదండి, ఎందుకంటే ఎండ్ పాయింట్ ఉండదు అని చెప్పాను నేను. తరచు మీరు ఏ నోడ్ని ప్రయోజనం చేసుకోవాలి, హెడ్ నోడ్ బేస్ చేసుకుని ఎక్కడి వరకు ట్రావెల్ అవ్వాలంటే లాస్ట్ నోడ్ ఎక్కడి వరకు వస్తుందో చెక్ చేయాలి. లాస్ట్ నోడ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే హెడ్ ఏ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ అయినా కానీ హెడ్ నోడ్ ఉంటే దట్ ఈస్ ద లాస్ట్ నోడ్. అంటే ఏ ఒక్క నోడ్ అడ్రస్ పార్ట్ హెడ్ నోడ్ అడ్రస్ ఉంది అంటే దట్ ఈస్ ద లాస్ట్ నోడ్. బికాజ్ ఆఫ్ లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో ఏముంటుందని చెప్తున్నాడు, హెడ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది అన్నాడు. కాబట్టి ఏ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ హెడ్ నోడ్ అడ్రస్ ఉందో దట్ ఈస్ ద లాస్ట్ నోడ్. దట్స్ వై మీరు హెడ్ నోడ్ అడ్రస్ వచ్చే వరకు ట్రావెల్ అవుతే వెళ్ళాలండి. అప్పుడు హెడ్ నోడ్ మనం చేంజ్ చేయకూడదు కాబట్టి ఏం చేస్తారు, టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అనుకోండి. అంటే టెంప్లో హెడ్ని స్టోర్ చేయండి. అంటే ఇప్పుడు టెంప్ ఈక్వల్ ఎంత అవుతుంది, 10. టెంప్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 1082 అంతే కదా. ఓకే, 1008 అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని అడ్రస్ పార్ట్ చెక్ చేయాలి. అంటే వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు ఏ అడ్రస్ అవ్వకూడదు కానీ హెడ్ అవ్వకూడదు. హెడ్ అవ్వకపోతే టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ ఉంది. అంటే నెక్స్ట్ ట్రావెల్ అవుతే వెళ్ళాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి, హెడ్ పార్ట్ వచ్చే వరకు ట్రావెల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రాశారు, టెంప్ ఈక్వల్ హెడ్ 1082 అయింది. మీరు కండిషన్ ఏం చెక్ చేశారు, 1082 డాట్ నెక్స్ట్. 1082 డాట్ నెక్స్ట్ అంటే ఏముంది, 2111 ఉంది. 2111 నాట్ ఈక్వల్స్ టు హెడ్. హెడ్ అంటే ఎంత అయింది, 1082 అని. నాట్ ఈక్వల్స్ అంటే కాదు కండిషన్ ట్రూనే. ట్రూ అయితే ఇన్నర్ పార్ట్ ఏం రాశారు, టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ హెడ్ రైట్, టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ అంటే 1082 కాబట్టి ఎంత అవుతుంది, 2111 అవుతుంది. మళ్ళీ లూప్కి వెళ్తుంది. లూప్లో ఏం రాశారు, 2111 డాట్ నెక్స్ట్. 2111 డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉందండి, 3232 ఉంది. 3232 నాట్ ఈక్వల్స్ టు నల్, సారీ హెడ్. హెడ్ అంటే ఎంత, 1082. ట్రూ. ట్రూ అయితే టెంప్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 3232. మళ్ళీ లూప్కి వెళ్తుంది. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 3232 డాట్ నెక్స్ట్. 3232 డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉందండి, 1082 ఉంది. 1082 నాట్ ఈక్వల్స్ టు 1082. కండిషన్ ఫాల్స్. ఈ టెర్మినేట్ అడిగి టెంపుల్ ఎంత ఉందో చూడండి, 3232 ఉంటుంది. అంటే ఏ పాయింట్ దగ్గర ఆగారు మీరు, లాస్ట్ పాయింట్ దగ్గర ఆగారు. ఇప్పుడు లాస్ట్ పాయింట్లో యాక్చువల్గా అడ్రస్ పార్ట్ ఏముందంటే హెడ్ పార్ట్ ఉంది. ఆ హెడ్ పార్ట్ రాకుండా మన నోడ్ లాస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి మన నోడ్కి నెక్స్ట్ పార్ట్లో ఏం రావాలి, హెడ్ పార్ట్ రావాలి. అంటే ఎంత రావాలండి, 1082 రావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, ఎన్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్ అని రాసుకోండి. ఎన్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ హెడ్ అంటే 1082 వస్తుంది. అంటే రిఫరెన్స్ ఇక్కడికి వస్తుంది. ఓకే,
ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఎందుకంటే టెంప్ డాట్ నెక్స్ట్ లో యాక్చువల్గా హెడ్ ఉంది, హెడ్ రాకుండా మన నోడ్ వెళ్ళాలి ఎందుకంటే మన నోడ్ లాస్ట్ నోడ్ అవ్వాలి కాబట్టి అప్పుడు ఏమని రాస్తారు టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు ఎన్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు టెంప్ అంటే ఎంత ఉందండి మన దగ్గర వాడి పాయింట్ ప్రకారం అయితే ఎంత ఉందండి 3 to 3 ఉంది. 3 to 3 డాట్ నెక్స్ట్ లో యాక్చువల్గా ఏముందంటే 108 ఉంది, అందులో ఏం స్టోర్ చేయమన్నాడు ఎన్ స్టోర్ చేయమన్నాడు. ఎన్ అంటే ఇప్పుడు ఎంత వచ్చిందండి 5353 అంటే లింక్ ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇక్కడ క్రియేట్ అవుతుంది, ఇది క్లియర్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అసలు హెడ్ నోడ్ ఉందా లేదా చెక్ చేయండి. హెడ్ నోడ్ లేకపోతే దట్ ఈస్ హెడ్ నోడ్ అనుకున్నప్పుడు హెడ్ నోడ్ నెక్స్ట్ పార్ట్ కూడా హెడ్ నోడే ఉండాలి. ఎందుకంటే లాస్ట్ పాయింట్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే నల్తో ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి లేదు. ఏ నోడ్ అడ్రస్ పార్ట్లు అయినా సరే హెడ్ అడ్రస్ ఉంది అంటే దట్ ఈస్ ద లాస్ట్ నోడ్. ఇన్ కేస్ ఆల్రెడీ నోడ్స్ ఉంటే ఏం చేయమంటాను నేను లాస్ట్ నోడ్ వరకు ట్రావెల్ అవ్వాలి బికాజ్ ఆఫ్ దెర్ ఇస్ నో టైల్ పాయింట్ ఎండ్ పాయింట్. అంటే హెడ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే వాట్ ఇస్ ద ఫస్ట్ నోడ్ హెడ్ నోడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే హెడ్ నోడ్ తీసుకెళ్ళి ఒక టెంపరీలో స్టోర్ చేసి ఆ టెంప్ డాట్ నెక్స్ట్ లో అంటే నెక్స్ట్ పార్ట్ లో ఎక్కడైనా కానీ హెడ్ అడ్రస్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో అయినా హెడ్ అడ్రస్ ఉందంటే దట్ ఇస్ లాస్ట్ నోడ్, అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఆగిపోయి మన నోడ్ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ నెక్స్ట్ పార్ట్ లోకి ఏమో హెడ్ రావాలండి ఎందుకంటే మన నోడే లాస్ట్ నోడ్ అవ్వాలి. మన టెంప్ ఎక్కడైతే ఆగిందో దాని నెక్స్ట్ పార్ట్ లోకి ఏం తీసుకొస్తారంటే ఎన్ తీసుకురండి, ప్రెజెంట్ క్రియేట్ చేసిన నోడ్ తీసుకురండి సరిపోతుంది. ఓకే నెక్స్ట్ end. This is the creation of circular linked list. Okay, print single linked list, circular linked list. One start. Next ఏం చెక్ చేయాలి హెడ్ నల్లా కాదు చెక్ చేయండి. హెడ్ డబుల్ ఈక్వల్స్ టు నల్ ప్రింట్ లిస్ట్ ఈస్ ఎంప్టీ రిటర్న్ ఆగిపోవచ్చు. లేకపోతే టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అనండి. టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అంటే టెంపుల్ ఎంత స్టోర్ అవుతుందంటే 1082 స్టోర్ అవుతుందండి. అంటే ఇవన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు 3 నోట్స్ ఉన్నాయి అనుకోండి, టెంపుల్ ఇప్పుడు ఎంత స్టోర్ అవుతుంది 1082 స్టోర్ అయింది. 1082 స్టోర్ అయిన తర్వాత మీరు ఎక్కడ వరకు ట్రావెల్ అవ్వాలి మళ్ళీ హెడ్ ఎంత ఎక్కడ వచ్చిందో అక్కడ వరకు చెక్ చేయాలి. అంటే ఏం చెక్ చేస్తారు వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయితే ప్రింట్ టెంప్ డాట్ డేటా టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 1082 స్టోర్ అవుతుంది టెంప్లో 1082 డాట్ నెక్స్ట్ చెక్ చేస్తుంది అంటే 211 చెక్ చేస్తుంది. 211 నాట్ ఈక్వల్స్ హెడ్ కాబట్టి 1082 డాట్ డేటా అంటే 28 ప్రింట్ అవుతుంది. టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి టెంపుల్ ఏం స్టోర్ చేశారు హెడ్ స్టోర్ చేశారు అంటే 1082 స్టోర్ చేశారు. మీరు ఏం చెక్ చేస్తున్నారు కండిషన్ 1082 డాట్ నెక్స్ట్ అంటే 2111 డాట్ నాట్ ఈక్వల్స్ టు నెక్స్ట్ అంటే హెడ్ అండ్ హెడ్ అంటే ఎంత 1082 ట్రూ కాబట్టి ఏం ప్రింట్ చేశారు టెంప్ డాట్ డేటా అంటే 1082 డాట్ డేటా అంటే ఎంత ప్రింట్ అవుతుంది 28 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయితే ఏం చెప్పారు టెంప్ ఈక్వల్స్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 1082 డాట్ నెక్స్ట్ అంటే ఎంత వస్తుంది 2111 మరి లోకి వెళ్తాయి 2111 డాట్ నెక్స్ట్ 2111 డాట్ నెక్స్ట్ అంటే ఎంత ఉందండి 3232 ఉంది. 3232 డాట్ నాట్ ఈక్వల్స్ టు హెడ్ హెడ్ అంటే 1082 అండి ట్రూ. ట్రూ అయితే టెంప్ డాట్ డేటా అంటే 2111 డాట్ డేటా 2111 లో డేటాలో ఏముందండి 55 ఉంది. నెక్స్ట్ టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ 2211 డాట్ నెక్స్ట్ అంటే 2211 డాట్ నెక్స్ట్ అంటే ఎంత వస్తుందండి 3232 3232 డాట్ నెక్స్ట్ అంటే 1082 వస్తుందండి. 1082 నాట్ ఈక్వల్స్ టు హెడ్ హెడ్ అంటే 1082 అండి. కండిషన్ ఫాల్స్. టెర్మినేట్ అయ్యేటికి లాస్ట్ నోడ్ ప్రింట్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ మీరు చెక్ చేస్తున్నారు అంటే ఒక లాస్ట్ నోడ్ కన్నా ఒక స్టెప్ ముందు అయిపోద్ది కాబట్టి బయటకు వచ్చింది అది ఏం చేస్తారంటే ప్రింట్ టెంప్ డాట్ డేటా లాస్ట్ మళ్ళీ ప్రింట్ చేయాలి ఎందుకంటే లాస్ట్ నోడ్ ని ప్రింట్ చేయడానికి ఉండదు సర్క్యులర్ లింక్ లిస్ట్. ఈ ఒక్క పాయింట్ చేంజ్ అవుతుంది అక్కడ నల్తో కంపేర్ చేస్తాం ఇక్కడ నల్ అన్న పాయింట్ ఉంటుందండి. ఓకే ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ ప్రోగ్రామ్ సేమ్ మెనూ అండి 1 అంటే క్రియేట్ 2 అంటే ప్రింట్ 3 అంటే ఎగ్జిట్ అండి ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఇదేం మార్చాల్సిన అవసరం. ఓకే సింగిల్ చాయిస్ ఓన్లీ ప్రింట్ ఫంక్షన్ ఒకటే ఉంటుంది. లెఫ్ట్ ప్రింట్ రైట్ ప్రింట్ అంటే డబుల్ లింక్ సేమ్. ఓకే ఓకే అండ్ ఇక్కడ నోడ్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే జస్ట్ 2 పార్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ టైల్ పాయింట్ అన్నదే ఉండదు అసలు ఓన్లీ హెడ్ నోడ్. క్రియేట్ దగ్గర ఏం చేయమన్నాడు ఎన్ నోడ్ క్రియేట్ చేస్తాం డేటా స్టోర్ చేస్తాం. ఓకే నెక్స్ట్ లో నల్ స్టోర్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం హెడ్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే హెడ్ ఈక్వల్స్ టు ఎన్
నెక్స్ట్ ఇంకోటి ఏం రైట్ చేయాలి, హెడ్ ఈక్వల్స్ టు ఎన్. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాను, ఎన్ డాట్ సరే ఎన్ యారో నెక్స్ట్ ఈక్వల్స్ టు హెడ్. అంటే దాన్ని హెడ్ పార్ట్ లో మళ్ళీ నెక్స్ట్ స్టోర్ అవ్వాలి, హెడ్ స్టోర్ అవ్వాలి, హెడ్ స్టోర్ ఎల్స్ డైరెక్ట్ గా స్టోర్ చేయడానికి కూడదు. ఏం చేయమని చెప్పానండి, ఫస్ట్ ఒక టెంపరీ నోడ్ తీసుకోండి, స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈక్వల్స్ టు హెడ్. హెడ్ ఓకే, వైర్ temp dot next, sorry, temp arrow next not equals to head అయితే ఏం చేయమన్నాను, temp equals to temp dot temp arrow next. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు ఎన్ arrow నెక్స్ట్ లో హెడ్ స్టోర్ చేసేయాలండి. ఎందుకంటే ఫస్ట్ నోడ్ స్టోర్ చేసేయాలి లాస్ట్ నోడ్కి, ఎందుకంటే మన నోడ్ లాస్ట్ నోడ్ అవ్వాలి కాబట్టి. దెన్ temp arrow నెక్స్ట్ ఈక్వల్ టు ఎన్ స్టోర్, మన నోడ్ స్టోర్ అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ ద క్రియేషన్. ఓకే, ప్రింట్ అంటే ఓన్లీ వన్ ప్రింటే, లెఫ్ట్ ప్రింట్ ఏముండదు. హెడ్ డబుల్ ఈక్వల్స్ అయితే దిస్ ఈజ్ ఎంప్టీ రిటర్న్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ డాట్ టెంప్ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు ఏం ఇవ్వాలని చెప్పాను, హెడ్ ఎండ్ అయితే ప్రింట్ ఆఫ్ పర్సెంట్ టెంప్ డాట్ టెంప్ యారో డేటా టెంప్ ఈక్వల్ టెంప్ యారో నెక్స్ట్. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేయాలండి. ప్రింట్ ఆఫ్ పర్సెంట్ స్పేస్ కామన్ టెంప్ యారో డేటా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి, అసలు ఏ చేంజ్ ఉండదు. లింక్డ్ లిస్ట్ అర్థమైతే ఏ ప్రోగ్రామ్ అయినా రైట్ చేయొచ్చు. ఓకే, రన్ చేసి చూడండి. టూ అన్నానండి, లిస్ట్ ఈజ్ ఎంప్టీ 1 13, 2 అంటే 13 1 56, 2 అన్నానండి 13 54 1 87 1 22 2 అంటే 13 54 87 22 3 అంటే ఎగ్జిట్. ఓకే, రైట్ ద అల్గారిథం ఫస్ట్ అల్గారిథం రైట్ చేసుకొని తర్వాత ప్రోగ్రామ్ రైట్ చేసుకోండి. దిస్ ఈజ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ క్రియేషన్ అండ్ ప్రింటింగ్. ఓకే.